ఖమ్మం మొత్తం వరదలల్లో మునిగిపోయి జనాలంతా కొట్టుకపోతుంటే 2 రోజులు హైదరాబాద్లో ఇంట్లో వండుకొని మొదటి రోజేమో సరిపోదా శనివారం, రెండో రోజేమో శాతకాదు మంగళవారం సినిమాలు చూసి సోషల్ మీడియాలో బట్టలు చింపి బజార్లు ఎండేసేసరికి మూడో రోజు హడావిడిగా కారు వేసుకొని ఉరికొచ్చిండు. ఉరికొచ్చి ఏం చేసిండు? కారులోంచి కాలు కింద పెట్టిండా? పెట్టలే. బురదలోకి దిగలే. బాధితులను మాట్లాడియలే. ఏమైంది? రోడ్ షోకి వచ్చినట్టు చేతులు ఊపుకుంటా వీకిండు. పోయినాక ఏం చేసిండు? పెద్ద పెళ్లి మంటపానికి సెట్టింగ్ చేసినట్టు వేసిర్రు. ఆ సెట్టింగ్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టిర్రు. ఓకేనా? ఇదంతా అయిపోయింది. మరి హెలికాప్టర్ తెప్పించుడు శాతనైందా? శాతకాలే. ముందస్తు చర్యలు తీసుకున్నట్టు శాతనైందా? శాతకాలేదు. ఆహార పొట్లాలు పంపిణీ చేసుడు శాతనైందా? శాతకాలేదు. పైగా ఆహార పొట్లాలు అడిగిన వరద బాధితుల మీద లాఠీ చార్జ్ చేసుడు మాత్రం శాతనైంది. పరామర్శ కోసం వచ్చిన ప్రతిపక్ష నేతల మీద దాడులు చేసుడు మాత్రం శాతనైంది. ఏ రకంగా చూసినా కనీసం గజ ఈతగాలను ఏర్పాటు చేసుడు కూడా శాతకాలే ప్రభుత్వానికి. మొత్తం మీద వరదల విషయంలో, విపత్తు విషయంలో పూర్తిగా చేతులు ఎత్తేసి ఇప్పుడు కేసీఆర్ని తిట్టుడు శాతనవుతుంది, కేటీఆర్ని తిట్టుడు శాతనవుతుంది. అంతే తప్ప మనం ఏం చేసినాం, మనం ఏం చేయలేకపోయినాం అనే విషయం మాత్రం ఏమాత్రం అవగాహన లేదన్నట్టు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వయసు 74 సంవత్సరాలు, ఈయన వయసు 54 సంవత్సరాలు. ఆయన వరదలు రాగానే పోయిండు, 74 ఏళ్ళ వయసులో పోయిండు, బురదల దిగిండు, బాధితులతో మాట్లాడిండు, వాళ్ళని పరామర్శించిండు, వాళ్ళ బాధలు తెలుసుకున్నాడు తప్ప ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి మీద తిట్టలే. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిని తిట్టలే, ఒక్క మాట కూడా అనలే. కానీ 54 ఏళ్ళ ముసలోడు అక్కడికి వచ్చింది లేదు, కాలు కింద పెట్టింది లేదు, మాట్లాడింది లేదు. కానీ కేసీఆర్ని తిట్టుడు, కేటీఆర్ని తిట్టుడు, ఎప్పుడు ఏడికి పోయినా అదే తిట్టుడు తప్ప మనకు ఒక పని శాత కాదని చెప్పి నిరూపించుకున్నాడు. కాబట్టి శాతకాదు మంగళవారం అనే సినిమా చూసిండు అన్నట్టు. ఈ సినిమా మీకు నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి.